శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మార్చి తలపెట్టిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపైకి పోలీసులు వాటర్ కెనాన్స్, టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. లారీలు, ట్రాక్టర్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అటు ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతూ ఉండటంతో శాంతియుతంగా నిరసన చేపట్టాలని సుప్రీంకోర్టు రైతులకు సూచించింది. ఇక ముందు జాగ్రత్తగా డిసెంబర్ 14 నుంచి 17 వరకు అంబాలా ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు అధికారులు. वो लगातार दिल्ली वाल बदलने की कोशिश कर रहे हैं। बड़ी गिनती में फंडर हो सकते हैं। सारे बेनती है कि अपना चौक करिए, वलंटियर चौक करिए, किसी का भी नुकसान ना हो। उस तो पहला भी साढ़े जोधे भी चुके हॉस्पिटल लेके जाना। శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మార్చ్ తలపెట్టిన రైతులని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపైకి పోలీసులు వాటర్ కెనాన్స్, టీయర్ గ్యాస్ సైతం ప్రయోగించారు. అయితే కొంతమంది రైతులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి ఉద్రిక్తత వాతావరణం అలానే కొనసాగుతోందా? అలాగే కొంతమంది రైతులకి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే ప్రభుత్వం ఏమైనా చర్చలకు సిద్ధమయ్యే అవకాశం ఉందా? సౌజన్య, పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరేందుకు గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ కి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలి. ఎప్పుడు ఎంఎస్పి అనౌన్స్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. కానీ దీనికి పార్లమెంట్ లో ఒక చట్టం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరించాలంటూ వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది మొదట్లో అంటే ఫిబ్రవరిలో నుంచే రైతుల ఆందోళన మొదలైంది. కానీ ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు తమ ఆందోళనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈసారి జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ సమావేశాల్లో తమ సమస్యల ప్రస్తావన రావాలని కోరుతున్నారు. అందుకోసమే శంభు బార్డర్ వద్దకు పెద్ద ఎత్తున రైతులంతా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత వారంలోనే వాళ్ళ ప్రొటెస్ట్ 2 సార్లు ఆపేశారు పోలీసులు. అయితే ఈ రోజు మళ్ళీ ఢిల్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి రైతులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు నిర్వహించారు. అంతేకాదు అక్కడ వాటర్ కెనాన్లు, దాంతో పాటు టియర్ గ్యాస్ ను కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి కనిపించింది. పలువురు రైతులకు ప్రస్తుతం గాయాలు కూడా అయ్యాయి. అక్కడ ఆ ట్రాఫిక్ మొత్తం కూడా ఇప్పుడు హైవే పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 101 మందితో కూడినటువంటి గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఫార్మర్స్ బ్యాచ్ వాళ్ళను అలో చేయాలని చెప్పి వాళ్ళైతే అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. రైతులు మాత్రం తమను ఖచ్చితంగా ఢిల్లీకి పంపించాలి. వాళ్ళు శంభు బార్డర్ క్రాస్ అవుతే హర్యానాలోకి ఎంటర్ అవుతారు. హర్యానా నుంచి ఢిల్లీకి రీచ్ కావాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే వాళ్ళు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా రైతులకు పోలీసుల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. సౌజన్య, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం ముందడుగు పడట్లేదు. కొంత గతంలో కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వాళ్ళతో చర్చలు జరిపింది. కానీ ఈసారి చర్చలు అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఫైనల్ గా రైతుల ఆందోళన మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది రైతుల ఆందోళన అయితే అలానే కొనసాగుతోంది. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ సైతం ప్రయోగించారు. కొంతమంది రైతులకు గాయాలైన పరిస్థితి మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఆ దృశ్యాల్లో ఒక రైతుని, ఇన్ఫ్యాక్ట్ ఏజ్డ్ ఆయన, సో ఆయన్ని అలా అందరూ ఒక 6-7 పట్టుకొని మోసుకొని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సిచ్యువేషన్. ఎప్పటి నుంచి కూడా మా రిపోర్టర్ రాజు చెప్తున్నట్టుగా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఈ నిరసనలు కొనసాగిస్తూనే వస్తున్నారు. ఎంఎస్పి ప్రైజ్ అనేది కూడా ఇవ్వాలి, మా పంటలకి కనీస మద్దతు ధర కల్పించే విధంగా ఒక చట్టబద్ధత తీసుకురావాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం చర్చలకు వస్తుందా, వారి డిమాండ్స్ని పరిష్కరిస్తుందా, వాళ్ళు నిరసనలు ఆపుతారా అనేదైతే చూడాల్సి ఉంది.